లెట్స్ మేక్ పాలకోవా యూజింగ్ రికోటా చీజ్. సూపర్ అంటే సూపర్‌గా వచ్చేసింది. మా ఊర్లో నాకు దుర్గా దగ్గర కోవా అంటే చాలా ఇష్టం. మా ఊరు పాలకొండ అనమాట. అక్కడ ఎవరు బీట్ చేయలేరు. మళ్ళీ అంత మంచి కోవా తిన్నాను ఇప్పుడైతే ఈ హ్యాక్‌తో. మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే రికోటా చీజ్ మనకి టెస్కో, ఆల్డీ, లిడిల్‌లో ఉంటదనమాట. తెచ్చేసుకోండి. అండ్ దీనికైతే మంచి ఘీ వాడండి. అప్పుడే సూపర్‌గా ఉంటుంది. బటర్ బదులు ఘీ రీప్లేస్ చేసుకోండి బావుంటుంది. చాలామంది బటర్‌తో ట్రై చేశారు. నేనైతే ఘీతోనే చేశాను. సో, దీనికి చాలా ప్రాసెస్ అంటే అలా స్టిర్ చేస్తూనే ఉండాలి. సేమ్ మనం మిల్క్ అలాగా స్టిర్ చేస్తూ ఉంటాం. అది కోవాలా అయ్యే వరకు ఇది కూడా అంతే. బట్ మిల్క్ అని త్వరగా అయిపోద్ది. సో, నేనైతే బెల్లం వాడాను. ఆ కలర్ వస్తుందని చెప్పి షుగర్ స్కిప్ చేశాను. మీకు ఇంకా స్వీట్‌నర్ కావాలంటే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. నౌ ఎంజాయ్ ద రెసిపీ. బాయ్.